ఆడుకుందాం. మిలి, ఈ క్యాట్ కి నిప్పుతో చలగాట ఆడుతున్నా అని తెలీదు అనుకుంటాను. నిజం చెప్పాలంటే కోప్ నువ్వే నిప్పుతో ఆడుకుంటున్నావు. ఆ జ్ఞాపకం వచ్చింది, నా దగ్గర మందుగుండు అయిపోయింది. ఏంటది? ఇదా? ఇదే H2O బాంబినేటర్ స్పెషల్. చీ, ఇది చూడటానికే పజిల్ లా ఉంది. ఓ నో, ఇదేమంత కష్టమైంది కాదు. ఇలా చూడు, ఈ స్లింగ్ టాట్ ని లాగి తర్వాత వాటర్ బలూన్ ని బౌల్ లో పెట్టి జాయ్స్టిక్ ని యూస్ చేసి తిప్పి తిప్పి ఎట్టైనా కొట్టచ్చు. ఇదేం చేస్తుంది? ఇదే బెలూన్ ని ఫైర్ చేస్తుంది. మిలి, దాన్ని నొక్కద్దు. అదృష్టం, తప్పించుకున్నాం. ఏంటయ్యా కలోనల్ కార్పెట్ స్టింగ్, ఇలా డాన్స్ చేస్తున్నావే, అద్భుతంగా చేస్తున్నావు. పరిగెత్తు. కొడుకు తండ్రి లాగే కదా ఉంటాడు. ఇదేదో అనుకోకుండా జరిగిపోయింది మామగారు. మిస్సెస్ మన్సన్ కూప్ జరిగిన దానికి చాలా బాధపడుతున్నాడు. కొడుకైనా సరే, ఈ బాబైనా సరే అనవసరంగా హద్దు మీరి నా చోట్లోకి ప్రవేశించారు. దీనికి మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఆ క్యాట్ ని ఎలాగైనా అంతం చేయాలి డెనిస్. ఏమైనా సరే పర్వాలేదు. ఎవరది? క్యాట్ సరైన సమయానికి వస్తోంది. ఇక మన ప్లాన్ ని అమలు చేద్దాం. రాత్రికి మన ఇద్దరం టెంట్ లోనే పడుకుందాం. క్యాట్ ఖచ్చితంగా వచ్చి అటాక్ చేస్తుంది. ఏంటి, ఇది మంచి ఐడియానే అంటావా? ఖచ్చితంగా ఇది మంచి ఐడియానే. అది మన డమ్మీస్ మీద అటాక్ చేస్తుంది. అప్పుడు మనం దాన్ని మూట కట్టి అమ్మేసి ఒక డాగ్ ని కొందాం, లేదా ఒక మంకీని. అదిగో అక్కడుంది. మనల్ని చుట్టుముట్టాయి. అది చాలా క్యాట్స్ తీసుకొచ్చింది. క్యాట్, క్యాట్, వెళ్ళిపోండి. ఇక్కడ ఉండొద్దు, అందరూ పారిపోండి. అవేమంత బలమైనవి కావు. అంతేకాక మన రాత్రంతా మెలకువగా ఉండడానికి చాక్లెట్స్, జ్యూస్ ఉన్నాయి. మిస్సెస్ మాన్సన్, మా గార్డెన్ లో ఏం చేస్తున్నారు? నువ్విప్పుడు నన్ను అడిగిన ప్రశ్నను నేను నిన్ను అడగాలనుకున్నాను. కానీ అదల్లా మీ బాత్రూమ్ ని యూస్ చేసుకోవచ్చా? తప్పుగా అనుకోకండి. ఇప్పుడు నీ సంగతి చెప్తాను బర్టన్ బర్కర్. ఓ పడుతాయి నిన్ను. బర్టన్ బర్కర్, చూడు వాగుడుకాయ్, వాడు టెంట్ వేసి నాశనం చేసిన ప్రతి చెట్టుని నువ్వు తప్పకుండా నాకు తిరిగి ఇవ్వాలి. నా మాట నమ్మండి డాడ్, మిల్లీ క్యాటే ఈ పని చేసింది. నో ఎక్స్క్యూజెస్ కూప్. నువ్వు ఆ లేడీ మన్సన్ కి దూరంగా ఉండాలి. మన టీ పార్టీకి టైం అయింది మిస్టర్ క్యాట్. టీ అయిపోయింది, ఇప్పుడే వస్తాను. నీకు విషయం తెలుసా, నేను నీ వయసులో ఉన్నప్పుడు ఆ లేడీ మన్సన్ తో గొడవ పెట్టుకోకుండా ఉండలేకపోయాను. నాకు బాగా గుర్తుంది, ఓసారి నేను గాలిపటం ఎగరేస్తుంటే అది వెళ్ళి ఆవిడ కిటికీ అద్దాన్ని పగలగొట్టింది. అప్పుడు ఎలా అరిచిందో తెలుసా? నీ కొడుకుని నువ్వు కంట్రోల్ చేయలేకపోవడం పెద్ద వింతేవి కాదు. నిన్ను కూడా వాడిలాగే లోన పడేస్తే గొడవే ఉండదు. ఇంకా నా కలలోకి వచ్చి ఆవిడ నన్ను భయపెడుతూనే ఉంది. అంత ధైర్యమా నీకు? నన్నెవరు కనిపెట్టా నాకు ఇష్టం లేదు. నేనెప్పుడు క్యాట్ నిప్ ని తీసుకొచ్చాను. ఇది ఖచ్చితంగా క్యాట్స్ ని నిద్రపుచ్చుతుందా? ఖచ్చితంగా. ఇది చిన్నపిల్లలకి పాడే జోలపాటలా ఉంటుంది.
అయితే మనం దాన్ని పార్సల్ చేసి సైబీరియాకి పంపించేద్దాం. నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఇంకనైనా బుద్ధిగా ఉండకపోతే ఇలా నలిపేస్తాను. ఓ, ఎంత శక్తి ఉందో. నేను దీన్ని బాగు చేస్తాననుకుంటాను మిసెస్ మన్సన్. అయితే త్వరగా లోనికి తీసుకురా బర్టన్ బర్గర్. బర్టన్ బర్గర్. ఓకే డెనిస్, నేను ఎర్ర పెట్టే వరకు దీన్ని పట్టుకో. ఆగు, మొత్తం పెట్టేద్దాం. ఓకే డెనిస్, దాన్ని వదిలే. ఎస్, అది చిక్కింది. దీంట్లో ఒక వార్నింగ్ లేబుల్ ఉంది. యూజ్ స్పేరింగ్లీ. కొన్ని క్యాట్స్ మీద ఇది వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. వ్యతిరేకంగా అంటే ఏంటి? ఆ ఓల్డీ మన్సన్ గార్డెన్ కా? అయిపోయింది, మనం ఇరుక్కుపోతున్నాం. చెప్పేది విను, వెంటనే ఆగు, లేకపోతే నేను వదిలిపెట్టాను. ముఖ్యంగా నీ కొడుకుని నీ కంట్రోల్లో ఉంచుకోవడం నేర్చుకో. ఓ మిస్టర్ క్యాట్, పాపం కిట్టి, నా పొగరుపోతా అన్ని నేను భయపెట్టాడా? పాపం పప్పి, పగరు పట్టిన పక్కింటి వాళ్ళు నిన్ను బాగా భయపెట్టేసినట్టున్నారు కదూ. ఇది న్యాయం కాదు డాడ్. అలా అంటావా? నువ్వు విరగొట్టిన బ్యాట్ బాతుని నేనెందుకు బాగు చేయాలి? టింక్లీ వింకిల్ టోస్ చెవులు సరిగ్గా శుభ్రం చేస్తున్నావా లేదో మిస్సెస్ మన్సన్ చూడమన్నారు. ఫైన్. స్పాంజ్ యూజ్ చేసి స్క్రబ్బర్ యూజ్ చేయొద్దు, అది పాడవుతుంది. మిల్లీ క్యాటే ఇదంతా చేసింది, మీరెందుకు నమ్మడం లేదు? నువ్వు ప్రతిదానికి మిల్లీ క్యాట్ ని బ్లేమ్ చేయకూడదు. నీకు రెస్పాన్సిబిలిటీస్ పాటించే వయసు వచ్చేసింది. యు ఆర్ రైట్ డాడ్. నేను ఎప్పుడే వస్తాను. పట్టుకున్నాను. కూప్, నువ్వే ఈ బొమ్మల్ని శుభ్రం చేయాలని డాడీ చెప్పారు. ఓల్డ్ లేడీ మన్సన్ గార్డెన్ లో ఎవరున్నారో చూద్దాం. ఓ మిస్టర్ క్యాట్, డాడ్ డాడ్ డాడీ. Oh boy. ఆ బొమ్మను పట్టుకోవాలి. పట్టుకున్నాను. అన్నిటినీ పట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు క్యాట్. స్టడీ. తలకిందులుగా పట్టుకుంటే అది సెబాస్టియన్ కి కొంచెం కూడా నచ్చదు. బర్గర్, బర్గర్! బర్గర్, బర్గర్! మర్యాదగా ఇక్కడికి రా. ఇదిగో వస్తున్నాను మిసెస్ మన్సన్. బర్గర్, బర్గర్! ఇద్దరు ఇక్కడికి రావాలి. బాయ్ కూప్. ఒక్క క్యూబ్ షుగరా, 2 క్యూబ్స్ షుగరా? ఇప్పుడే అది చూడ్డానికి అందంగా ఉంది.